నిరంకుశ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో కొనసాగుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలెన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి కాదు. తాను ఒక నియంత, పోలీసుల పదగట్టాల కింద ప్రజల యొక్క ఆకాంక్షలను అణచివేయచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళు అవలంబిస్తూ సికింద్రాబాద్ బచావో, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలా, సికింద్రాబాద్ సంస్కృతిని కాపాడాలా, దాదాపు 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక సికింద్రాబాద్ పైన నిరంకుశ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దాడికి వ్యతిరేకిస్తూ ఆ అస్తిత్వాన్ని కాపాడాలని చెప్పని పెద్దలు గౌరవనీయులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ధర్నాలకు కాదు పిలిపించింది, దొమ్మీలకు కాదు పిలిపించింది, గాంధీ పద్ధతిలో ఒక శాంతి ర్యాలీ, అది కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను, కుల సంఘాలను, వ్యాపార సంఘాలను, సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఒక వేలాది మందిని శాంతి ర్యాలీగా ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే రేవంత్ రెడ్డి గారు ఒక పిరికితనంతో ప్రజల ఆకాంక్షలను పోలీసులతో అణచివేయచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఒక కుట్రతోటి వాళ్ళ నిన్ననేమో పర్మిషన్ ఇచ్చినారు. రాత్రికి రాత్రి అర్ధరాత్రి నుండి మొత్తం కూడా వేలాది మందిని బైండ్ ఓవర్లు అని చెప్పని, హౌస్ అరెస్ట్లు అని చెప్పని అరెస్టులు చేసి వాళ్ళ ఆఖరికి తెలంగాణ భవన్ వద్ద ఉన్నటువంటి ఒక కేటీఆర్ గారిని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, శాసన మండలి సభ్యులను, ఎమ్మెల్యేలను అందరినీ కూడా మేము డిటైన్ చేస్తామని చెప్పని వాళ్ళ వందలాది మంది పోలీసులను మోహరించి ఒక బెదిరింపు రాజకీయాలకు, బెదిరింపు పరిపాలనకి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ప్రజాపాలన అని చెప్పని అధికారంలోకి వచ్చి ఇదేం మొదనష్టపు వ్యవహారం అండి రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన అని చెప్పని అధికారం వచ్చి జై సంవిధానం చెప్పని రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని ఖూని చేస్తూ కనీసం ఒక శాంతి ర్యాలీ కూడా చేసుకునేటువంటి ఒక హక్కు లేకుండా ఇది ఎక్కడ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సికింద్రాబాద్ ప్రజల పక్షాన. నువ్వు చేసిన జిహెచ్ఎంసీ డీలిమిటేషనే ఒక అన్యాయం, అనైతికం, ఒక అరాచకం. 650 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నట్టుగా హైదరాబాద్ను నీ తాత జాగీరైనట్టుగా దాదాపు 2050 స్క్వేర్ కిలోమీటర్లను పెంచేసి ఇష్టం వచ్చినట్టు గూగుల్ మ్యాప్ల మీద డీలిమిటేషన్ చేసినావు. అది కొనసాగింపుగా ఇవాళ హైదరాబాద్కున్న బ్రాండ్ ఇమేజ్ను, హైదరాబాద్కున్నటువంటి ఒక అస్తిత్వాన్ని నాశనం చేసే విధంగా హైదరాబాద్ అంటే పురాణా షహర్, చంద్రబాబు నాయుడు గారు కట్టించిన సైబరాబాద్ ఎంసీహెచ్, పురాణా షహర్ ఎంసీహెచ్, ఆయన ఎంపీగా గెలిపించారు కాబట్టి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పని దాన్ని మార్చొచ్చు అని చెప్పని మొత్తం సికింద్రాబాద్ అస్తిత్వాన్ని వాళ్ళ నాశనం చేసేటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉంటే ప్రజాస్వామిక హక్కు అది. 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క సికింద్రాబాద్ను కాపాడమని చెప్పని కోరుకోవడం నేరమా రేవంత్ రెడ్డి గారు? నేరమా ఈ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం. శాంతి ర్యాలీ చేయొద్దని చెప్పని మహాత్మా గాంధీ చెప్పిండా, రాహుల్ గాంధీ చెప్పిండా, సంవిధానం చెప్పిందా? ఇది ఎక్కడ అనుముల రాజ్యాంగమా, అంబేద్కర్ రాజ్యాంగమా? నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాయి, ఎన్నిసార్లు నువ్వు జలవిహార్ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు మార్షాలను పట్టుకొని ప్రదర్శనలు చేయలేదు? అయాలున్న ప్రభుత్వం నేను ఈ రకంగానే పోలీసులతో అణచివేతకు పాల్పడ్డదా? ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఈడీ ఆఫీస్ దగ్గర, సిబిఐ ఆఫీస్ దగ్గర నువ్వు ధర్నాలు చేస్తుంటే పోలీసులు ఏమైనా వద్దన్నారా? మరి నీకొక రూల్ ఏంది, మాకొక రూల్ ఏంది? తమాషా నడుస్తూ ఉంది ఈ రాజ్యంలో. ప్రజాస్వామ్యం లేదా? పోలీసులతోటి ఇష్టం వచ్చినట్టు జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారు, పోలీసులతోటి అపోజిషన్ పార్టీని అణచివేతకు గురి చేస్తారు, నువ్వు విద్యార్థులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్కడికక్కడ అడ్డమైన కేసులు పెట్టి వాళ్ళ ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి, నీ తగిన మూల్యం చెల్లించుకుంటావు, తగిన మూల్యం చెల్లించుకుంటావు. నీకంటే పెద్ద పెద్ద నియంతలు ఈ దేశంలో వచ్చిండ్రు, పోయినరు. నువ్వేదో నియంత, నువ్వేదో గుత్తదారు, పోలీసులంతా నీ కింద పనిచేసేటువంటి ఒక మొత్తం కూడా నీ సేవకులు అన్నట్టుగా వ్యవహరిస్తూ వాళ్ళ ప్రతిపక్ష గొంతును, ప్రజల ఆకాంక్షలను అణచివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. 1800 సెంచరీలో ఔరంగజేబ్ గోల్కొండ మీద దండయాత్ర చేసిండు. ఆ రోజు ఉన్నటువంటి ఒక రాజు అబ్దుల్ హసన్ షా అని చెప్పని ఆ రాజును బందీ చేసి ఆ అబ్దుల్ హసన్ షాను హతమార్చి హైదరాబాద్ పేరును దారుల్ జిహాద్గా మార్చి కుట్ర చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తననేదో మల్కాజ్గిరి ప్రజలు గెలిపించిండ్రని, హైదరాబాద్ అస్తిత్వాన్ని సర్వనాశనం చేయాలని చెప్పని, హైదరాబాద్ అంటే పురాణ షహర్ మాత్రమే అని చెప్పని లిమిట్ చేసే విధంగా
సైబరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టించింది కాబట్టి ఆయనకు నజరానగా దానికి ఒక మున్సిపల్ కార్పొరేషను, ఆయనను గెలిపించింది కాబట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పని మార్చివేసి ఇవాళ ఔరంగజేబ్ ఎట్లయితే హైదరాబాద్ను దారుల్ జిహాద్గా మార్చే కుట్ర చేసిండో రేవంత్ రెడ్డి కూడా ఇవాళ సికింద్రాబాద్ను పూర్తిగా కూడా మల్కాజ్గిరిలో కల్పించే చరిత్ర 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక సికింద్రాబాద్ను నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తూ ఉండు. నిరసన మా హక్కు, రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు ఇది. ఈ హక్కును కాలరాసేటువంటి ఒక ఔచిత్యం ఎక్కడదని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తూ, నువ్వు ఎన్ని పోలీసుల పదగట్టాల కింద కేసులు పెట్టినా, అణచివేతకు గురి చేసినా సికింద్రాబాద్ ఆకాంక్షను మాత్రం వదిలిపెట్టాం. సికింద్రాబాద్ను కాపాడుకునే విషయంలో పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో ఏ పోరాటాన్ని కంటే ఆ పోరాటానికి మేము సిద్ధమై కొట్లాడతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఇవాళ దాదాపు దగ్గర 10,000 మందికి పైచిలకు అందరిని అరెస్ట్ చేసి పడేసినారు. హౌస్ అరెస్టులు చేసినారు, డీటైన్ చేసినారు, బైండ్ ఓవర్లను బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇండ్ల ముందు చాలామంది స్వచ్ఛందంగా రావాలనుకున్న ప్రజల ఇండ్ల ముందు వాళ్ళ పోలీసులు ఉన్నారు. మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఇక్కడ 100 మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు. తప్పనిసరిగా మా ప్రయత్నం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి అనుకోవచ్చు పోలీసులను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేయొచ్చు, బెదిరియొచ్చు, అదిరియొచ్చు అనుకుంటుండొచ్చు. కానీ ఈ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ పోరాటానికంటే ఆ పోరాటానికి సిద్ధం. మేము సికింద్రాబాద్ అస్తిత్వాన్ని, చరిత్రను, సంస్కృతిని, ఆ పేరును కాపాడుకుంటాం. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాత దిగొచ్చినా వదిలిపెట్టే ప్రశ్న లేదు.